అని అనుకున్నప్పుడు I just wanted to connect to all our coaches, because some of you are full-time coaches, some of you are juggling from your actual original profession and have started on this. సో ఎప్పుడైతే టూ ప్రొఫెషన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంటామో యూ విల్ స్టార్ట్ ఫేసింగ్ డిఫికల్టీస్. ఎక్కడ టైం ఎలా పెట్టాలి, ఆర్ సమ్ టైమ్స్ యూ మైట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. సో ఆల్రెడీ ప్రీవియస్ గా మనకు సెషన్స్ అయినాయి టైం మేనేజ్మెంట్ మీద. చార్టింగ్ అవుట్ యువర్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది మీ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ లాక్ చేసుకుంటున్నారు? అండ్ కీపింగ్ యువర్ ప్రయారిటీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీ ఫ్యామిలీ టైం అవనివ్వండి, ఆర్ యువర్ గోల్స్. ఎర్నింగ్ 1 lakh పర్ మంత్ ఈజ్ యువర్ గోల్ అనుకున్నప్పుడు, ఇఫ్ దట్ ఈస్ కమింగ్ యాజ్ ప్రయారిటీ, వాట్ యూ షుడ్ డూ టు ఎర్న్ దట్ 1 lakh? సో మీ ప్రయారిటీస్ 1, 2, 3 అని పెట్టుకున్నప్పుడు ఏది ఎక్కడ కట్ చేయాలి మీ గోల్స్ లో ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దాన్ని ప్రయారిటీగా పెట్టుకుంటే దానికోసం ఏం చెయ్యాలి, మీ టైం ఎలా కేటాయించుకోవాలి. అందరికీ ఉండేది 24 hours. నో బడీ హ్యాస్ లెస్ ఆర్ ఎక్స్ట్రా. సో ఆ 24 hours లో ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ రైట్ డౌన్ వాట్ ఈజ్ ఇట్ దట్ యూ వాంట్, వాట్ ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. దెన్ యూ నీడ్ టు చార్ట్ యువర్ టైం. అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఈ వర్క్ చేయాలనుకుంటున్నాను, బికాస్ దట్ ఈజ్ యువర్ ప్రయారిటీ. ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్ అని ఉంటది. అర్జెంట్, ఇంపార్టెంట్, ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, అండ్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. సో ఎప్పుడైతే మీరు మీ గోల్స్ రాసుకుని ఆర్ యువర్ యాక్టివిటీస్ వాట్ యు వాంట్ టు డూ చార్ట్ అవుట్ చేసుకుంటే ఈ 4 boxes లో యూ విల్ నో వేర్ యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ యువర్ టైమ్ ఇన్ దట్. యూ విల్ నో వేర్ యూ హ్యావ్ టు డెలీట్ యువర్ టైమ్ ఫర్ సచ్ సమ్ టాస్క్. కొన్ని వేరే వాళ్ళు చేసేవి కూడా ఉంటాయి. సో ఎవరికి మీరు డెలిగేట్ చేయాలి అనేది మీరు ఈజీగా తెలుసుకోవడానికి అవుతుంది. సో మేనేజింగ్ యువర్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ రెడీలీ అవైలబుల్ ఫర్ ఎవ్రీ క్లయింట్. అది ఒక పర్టికులర్ టైం పెట్టుకోండి. జస్ట్ బికాస్ క్లయింట్ వాంట్స్ టు టాక్ టు యూ, వెంటనే రెడీలీ అవైలబుల్ గా ఉన్నా దే విల్ నాట్ నో యువర్ వాల్యూ. పీపుల్ షుడ్ కమ్ ఫర్ యూ. అంటే మిమ్మల్ని రీచ్ అవ్వడానికి అప్పుడప్పుడు దేర్ విల్ బి స్టెప్స్. ఇఫ్ యు ఆర్ రెడీలీ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి, యూ విల్ బికమ్ ఎ కామనర్. సో మీ స్పెషాలిటీ ఏంటి అనేది కూడా యూ హ్యావ్ టు స్టార్ట్ మీటింగ్ ఓవర్ దే. సో పుట్ సమ్ టైమ్ షెడ్యూల్స్ మీ కాల్స్ తీసుకోవడానికన్నా, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. సో దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు చార్ట్ ఇట్ అవుట్. ఒక చిన్న ప్రిన్సిపల్ చెప్తాను, మనం టైం మేనేజ్మెంట్ లో చెప్తాము. 80-20 ప్రిన్సిపల్ అని ఉంటుంది, పరేటో ప్రిన్సిపల్. హౌ మెనీ ఆఫ్ యూ నో దట్? సో అంటే 20% ఎఫర్ట్ పెడితే వీ కెన్ అచీవ్ 80% రిజల్ట్స్. బట్ వీ ఆల్వేస్ ఎయిమ్ ఫర్ 100 అంటాం. సో ఇకపై 20% ఎఫర్ట్ పెట్టండి ఖచ్చితంగా. యూ విల్ డెఫినెట్లీ రీచ్ దట్ 80% రిజల్ట్స్ ఖచ్చితంగా. అండ్ 2-minute రూల్ అనేది ఉంటది. ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే, ఇప్పుడే చెయ్యాలి అనుకున్నప్పుడు దట్ విల్ హార్డ్లీ టేక్ 2 minutes. సో అలాంటి పనులు ఏమైనా ఉంటే వెంటనే చేసేసేయండి. దట్ ఈస్ 2-minute ప్రిన్సిపల్ రూల్. సో దిస్ ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్ అనేది ఖచ్చితంగా డైలీ మీరు బుక్ మీద కానీ వైట్ బోర్డ్ మీద కానీ మీ ప్రయారిటీస్ రాసుకుని చార్ట్ దెమ్ అవుట్ అండ్ అడ్జస్ట్ యువర్ టైమింగ్. ఆ 24 hours ని మీరు ఎలాగా యూటిలైజ్ చేసుకుంటారు, రొటీన్ టాస్క్ ఏంటి, or which is important task for you. That is where how you can balance your work life. So over to the next speaker. Thank you.